నడిపించు నానావా నడిసంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనం తెలుగులో అంటే వాడుక భాషలో ఉండే తెలుగులో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. చదివే భాష కాకుండా చదివే తెలుగు కాకుండా మాట్లాడే తెలుగులో బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ నాకు దొరికింది. దాన్ని డిజిటైజ్ చేద్దామని నేను ఇది చేస్తున్నాను. ఇది బేసికల్గా ఆడియో బైబిల్ అని అందరికీ తెలుసు. నన్ను ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ. సో ఇది ఎందుకు మనం చేస్తున్నాము అంటే ఆడియో బైబిల్గా చాలామంది చదువుదాం అనుకొని చదవలేకపోతున్న వారు ఉంటారు. తెలుగు చదవడం రాని వారు, ఓన్లీ వింటే అర్థమయ్యేవారు ఉంటారు. అలాంటి వారి కోసం బిజీగా ఉండి చదువుదాం అని చెప్పి టైం కుదరక చదవలేని వారు ఉంటారు. వాళ్ళ ఆడియో బైబిల్ కాబట్టి ఏదైనా పని చేసుకుంటూ ప్యారల్గా వినొచ్చు. కళ్ళు కనిపించలేని వారు అంటే రీడింగ్ స్పెట్స్ ఉంటే కానీ చదవలేకపోయిన వారు ఉంటారు. వారి కోసం బాగుంటుందని నేను ఉన్నది ఉన్నట్టుగా వచనం టు వచనం నేను తెలుగులో బైబిల్ని చదువుతున్నాను. మనం 22వ అధ్యాయానికి సంఖ్యాకాండంకి వచ్చాము. 22లో 31 వచనాలు కనిపిస్తున్నాయండి. ఈ 31 వచనాలు దేని గురించి టూకీగా రాశారో నేను చదువుతున్నాను. ఇజ్రాయెల్ని శపించడానికంట బాలాక్ బిలాం కోసం కబురు పంపించారంట. ఈ బాలాక్ బిలాం ఏమో దానికి తిరస్కరించాడంట, తర్వాత ఒప్పుకున్నాడంట. తర్వాత బిలాం గాడిది ఏం చెప్పింది, బిలాం సందేశాలు ఏంటి, దాని గురించి 22వ అధ్యాయంలో వర్ణిస్తారంట. చూద్దాం. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణమై యెరికోకు ఎదురుగా యోర్దాను నదికి తూర్పుగా ఉన్న మోయేబు మైదానాల ప్రాంతాలలో దిగారు. ఇజ్రాయెల్ ప్రజలు అమోరీ వాళ్లకు చేసిందంతా సిప్పోరు కొడుకైన బాలాకు చూశాడు. ఇజ్రాయెల్ ప్రజల సంఖ్య అధికం గనుక వారిని చూచి మోయేబు వాళ్లకు అత్యంత భయం వేసింది. వాళ్ళు చాలా కంగారు పడ్డారు. వాళ్ళు మిద్యాను వంశస్థుల పెద్దలతో మైదానంలో ఉన్న ఎద్దు పచ్చిక నాకినేసినట్టు ఈ జనసమూహం మన చుట్టూరా ఉన్నదంతా తినేస్తుంది అన్నారు. ఆ కాలంలో సిప్పోరు కొడుకైన బాలాకు మోయేబు వాళ్లకు రాజన్నమాట. అతడు బేయోరు కొడుకైన బిలాంను పిలవడానికి అతడి ప్రజల దేశంలో ఉన్న పెతోర్ మనుషులను పంపించాడు. పెతోర్ యూఫ్రటీస్ నది ఒడ్డున ఉంటుంది. వారు తీసుకువెళ్ళిన సందేశం ఇది: ఇప్పుడు ఒక జనం ఈజిప్ట్ నుంచి వచ్చింది. వారు ఈ ప్రదేశాన్నంతా కమ్మి నా ఎదుటే ఉన్నారు. ఈ ప్రజలు బలంలో సంఖ్యలో మాకంట అధికమైన వారు, చాలా మించిన వారు. గనుక మీరు వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించండి అని మనవి చేస్తున్నాను. అప్పుడు ఒకవేళ వాళ్ళను జయించి ఈ దేశం నుంచి పారదోలగలుగుతాను. మీరు దీవించేవాళ్ళు దీవెన పాలవుతారని, శపించేవాళ్ళు శాపానికి గురవుతారని నాకు తెలుసు అని చెప్పాడు. మోయేబు వాళ్ళ పెద్దలు మిద్యాను వాళ్ళ పెద్దలు సగునం కోసం డబ్బు చేత పట్టుకొని తరలి వెళ్ళారు. బిలాం దగ్గరికి చేరి బాలాకు మాటలను తెలియజేశారు. వాళ్ళతో బిలాం ఈ రాత్రి ఇక్కడ బస చేయండి. యెహోవా నాకు వెల్లడి చేసే సంగతిని తిరిగి వచ్చి మీతో చెప్తాను అన్నాడు. మోయేబు నాయకులు బిలాం దగ్గర బస చేశారు. దేవుడు బిలాం దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న ఆ మనుషులెవరు అని అడిగాడు. దేవుడితో బిలాం ఇలా అన్నాడు: సిప్పోరు కొడుకు మోయేబు రాజైన బాలాకు ఈ కబురు పంపించాడు. ఇప్పుడు ఈజిప్ట్ నుండి వచ్చిన జనం ఈ ప్రదేశాన్నంతా కమ్ముతూ ఉంది. మీరు వెంటనే వచ్చి నా కోసం వాళ్ళని శపించండి. అప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను. వాళ్ళని పారదోలగలుగుతానేమో అన్నాడు. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. వారు దీవెనలు పొందిన ప్రజలు గనుక నీవు వారిని శపించకూడదు అన్నాడు. ఉదయం బిలాం లేచి బాలాకు నాయకులతో, మీ దేశానికి మీరు వెళ్ళండి. మీతో కూడా రావడానికి యెహోవా నాకు సెలవే లేదు అన్నాడు. మోయేబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి చేరి బిలాం మాతో కూడా రానన్నాడు అని చెప్పారు. బాలాకు కొంతమంది నాయకులను అక్కడికి మళ్ళీ పంపించాడు.
మునుపు పంపించిన వాళ్ళకంటే ఈ నాయకుల సంఖ్యలో ఎక్కువ మంది, వాళ్ళకంటే గొప్పవాళ్ళు కూడా. వాళ్ళు బిలాం దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. సిప్పోరు కుమారుడైన బాలాకు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు తప్పక రావాలని మా మనవి. మీరు రాకుండా ఏ ఆటంకం ఉండనివ్వకండి. నేను మిమ్మల్ని గొప్పగా గౌరవిస్తాను. మీరు ఏం చెప్పినా అది మేము చేస్తాము. రండి, నా కోసం ఈ జనాన్ని శపించండి అన్నాడు. బాలాకు సేవకులకు బిలాం ఇలా జవాబిచ్చాడు. బాలాకు తన భవనాన్ని వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చిన నా దేవుడైన యెహోవా ఆజ్ఞ మేరను ఆయన ఆజ్ఞాపించిన దానికంటే తక్కువ కానీ ఎక్కువ కానీ నేను చేయను అన్నాడు. అయితే మీరు కూడా ఈ రాత్రి ఇక్కడ బస చేసి వెళ్ళండి. యెహోవా ఇంకేం చెప్తాడో తెలుసుకుంటాను అన్నాడు. ఆ రాత్రి దేవుడు బిలాం దగ్గరికి వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవటానికి వచ్చారు కదా, లేచి వారితో కూడా వెళ్ళు. అయితే నేను నీతో చెప్పినట్టే నువ్వు చేయాలి అన్నాడు. పొద్దున్నే బిలాం లేచి తన గాడిదకు జీనుప్పు కట్టి మోయాబు నాయకులతో తరలి వెళ్ళాడు. అతడు వెళ్ళినందుచేత దేవుడు కోపాగ్ని రగులుకుంది. యెహోవా దూత అతడికి విరోధిగా త్రోవలో నిలబడ్డాడు. బిలాం తన గాడిదనెక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతడితో కూడా 2 పనివారు ఉన్నారు. యెహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకొని త్రోవలో నిలబడి ఉన్నాడు. ఆ దేవదూతను చూచి గాడిద త్రోవ విడిచి పొలంలోకి పోయింది. గాడిదను త్రోవను మళ్లించిన బిలాం దానిని కొట్టాడు. అప్పుడు యెహోవా దూత ద్రాక్ష తోటల సందులో నిలబడ్డాడు. ఇరుపక్కల గోడలున్నాయి. యెహోవా దూతను చూచి గాడిద గోడ మీద పడి బిలాం కాలును గోడకు అదిమింది. అతడు గాడిదను మళ్ళీ కొట్టాడు. యెహోవా దూత ముందు వెళ్ళి ఇరుకు చోటన నిలబడ్డాడు. కుడివైపుకు గాని ఎడంవైపుకు గాని తిరగడానికి స్థలం లేకుండా పోయింది. యెహోవా దూతను చూచిన గాడిద బిలాంను కింద కూలబడించింది. బిలాం కోపంతో మండిపడి చేతికర్రతో గాడిదను కొట్టాడు. అప్పుడు యెహోవా ఆ గాడిదను మాట్లాడేలా చేశాడు. అది బిలాంతో, నీవు నన్ను ముమ్మారు కొట్టేవేం? నేను నిన్నేం చేశాను అంది. బిలాం, నీవు నన్ను నవ్వుల పాలు చేశావే, నా చేత ఖడ్గం ఉంటే ఇప్పుడే నేను నిన్ను చంపేవాణ్ణి అని గాడిదతో అన్నాడు. అందుకు ఆ గాడిద బిలాంతో, నేను నీ గాడిదను కానా? నీ జీవితకాలం అంతా ఈ రోజు వరకు నన్ను ఎక్కుతూ ఉన్నావు కదా, మునుపు నేను ఎప్పుడైనా నీకు ఇలా చేశానా అంది. లేదు అన్నాడు బిలాం. అప్పుడు దూసిన ఖడ్గం చేత పట్టుకుని దారిలో నిలబడి ఉన్న యెహోవా దూతను బిలాం చూచేలా యెహోవా అతడి కళ్ళు తెరిచాడు. బిలాం నేలకు వంగి సాష్టాంగపడ్డాడు. యెహోవా దూత అతడితో ఇలా చెప్పాడు, నీవు నీ గాడిదను ముమ్మారు కొట్టడం దేనికి? నీ ప్రవర్తన నా ఎదుట వక్రంగా ఉంది గనుక నీకు విరోధిగా బయలుదేరి వచ్చాను. ఆ గాడిద నన్ను చూచి ఈ 3 సార్లు నా ఎదుటి నుండి తొలగింది. ఒకవేళ అది అలా తొలగకపోతే నేను తప్పకుండా అప్పుడే నేను చంపి దానిని బతికించేవాడిని అన్నాడు. అందుకు బిలాం యెహోవా దూతతో, నేను తప్పిదం చేశాను. మీరు నాకు ఎదురుగా త్రోవలో నిలబడ్డారని నాకు తెలియదు. నేను వెళ్ళడం మీ దృష్టికి చెడ్డ పని అయితే నేను వెనకకు వెళ్తాను అన్నాడు. యెహోవా దూత బిలాంతో, నీవు ఆ మనుషులతో వెళ్ళు. అయితే నేను నీతో చెప్పే మాటలు తప్ప ఇంకేం చెప్పకూడదు అన్నాడు. కనుక బిలాం బాలాకు నాయకులతో మళ్ళీ వెళ్ళాడు. బిలాం వచ్చాడని బాలాకు విని మోయాబుకు అతన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఆ ఊరు దేశ సరిహద్దుల చివర ఉన్న అర్నోను ఒడ్డున ఉంది. బాలాకు బిలాంతో ఇలా అన్నాడు, మిమ్మల్ని పిలవడానికి నేను మీ దగ్గరికి మనుషుల్ని పంపించాను కదా, మీరెందుకు నా దగ్గరికి రాలేదు? నేను మిమ్మల్ని గనపరచలేదు, నేను మిమ్మల్ని గనపరచలేను అనుకుంటున్నారా అని అడిగాడు. బిలాం బాలాకుకు ఇలా జవాబిచ్చాడు, ఇదిగో నేను మీ దగ్గరికి వచ్చాను కదా, అయితే ఏదైనా చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట ఉంచే మాటలే నేను నీకు చెబుతాను. బిలాం బాలాకు బయలుదేరి కిర్యత్ హజోతుకు చేరారు. అక్కడ బాలాకు ఎడ్లను గొర్రెలను వధించి కొంత భాగం బిలాంకు అతడి దగ్గర ఉన్న నాయకులకు పంపించాడు. పొద్దున్న బాలాకు బిలాంను వెంటబెట్టుకొని వెళ్ళి
బయలుదేవుడి ఎత్తైన పూజాస్థలం మీదకి ఎక్కించాడు. బిలాం అక్కడి నుంచి ఇజ్రాయెల్ ప్రజలను చివరి వరకు చూశాడు. ఇది 22వ అధ్యాయం సారాంశం అండి. 23వ అధ్యాయం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. దేవునికే మహిమ.